తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడ్చల్ జిల్లా బోడుపల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. గర్ల్ ఫ్రెండ్కు వీడియో కాల్ చేస్తూ లైవ్లోనే ఓ ఐటీఐ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 17 ఏళ్ల అభినవ్ ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు షాపింగ్కి వెళ్ళినటువంటి సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కారుపై ఐ లవ్ యూ అని రాసి ప్రాణాలు తీసుకోవటం కలకలం రేపుతోంది ప్రస్తుతం. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుపల్ అయ్యప్ప దేవాలయం సమీపంలో ఈ విషాదకర ఘటన జరిగింది. స్థానికంగా నివసించే ఒక ప్రైవేటు ఉద్యోగి కుమారుడు గంగాధర అభినవ్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రస్తుతం మేడిపల్లిలోని మహీంద్రా కార్ షోరూంలో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అక్కడ పొందుతూ ఉన్నాడు. ఫిబ్రవరి 5వ తారీఖున రాత్రి అభినవ్ తల్లిదండ్రులు వ్యక్తిగత పని నిమిత్తం బయటికి వెళ్ళారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అభినవ్ తన సహజ అయినటువంటి ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. మాటల మధ్యలో తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా సమాచారం వస్తుంది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమెకు చెప్పాడు. ఆమె చూస్తూ ఉండగానే చున్నీతో ఫ్యాన్ ఉన్నాడు. ఒక పక్క ఫోన్ మాట్లాడుతున్నాడు, వీడియో కాల్ చేస్తూ ఉన్నాడు. చున్నీతో నేను ఉంటున్నానని చెప్పి కూడా చెప్పాడు. ఆ అమ్మాయి లైవ్ కాల్లోనే ఉంది, లైవ్లోనే ఉంది. చున్నీ తీసుకుని ఇక్కడ నేను ఉండను, నేను ఇక ఈ లోకం నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఆ క్షణిక ఆవేశంలో చున్నీతో ప్రయత్నం చేస్తున్నాడు. అది వీడియోలో ఆమెకి కనిపిస్తాను. అది షాక్కి గురైనటువంటి ఆ యువతి వెంటనే అభినవ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసింది. వాళ్ళకి ఫోన్ చేసి సమాచారం అందించింది. ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, వెంటనే అక్కడికి వెళ్ళండి, అతను అన్నంత పని చేసేలా ఉన్నాడని చెప్పి తన ఫ్రెండ్స్కి అలర్ట్ చేసింది. సమాచారం అందుకున్న ఫ్రెండ్స్ వెంటనే అభినవ్ ఇంటికి చేరుకున్నారు. లోపల గడియ పెట్టి ఉండటంతో ఎంతసేపటికి పిలిచారు, లోపలికి పలుకు లేదు. తర్వాత చాలాసేపు వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ లోపల ఉన్న వ్యక్తి నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో, ఎటువంటి వాయిస్ రాకపోవడంతో ఇక వెంటనే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అప్పటికే అభినవ్ కొన ఊపిరితో వేలాడుతూ కనిపించాడు. ఇక ఆయన డెసిషన్ తీసేసుకున్నాడు, ఈ విధంగా ఇక చివరి నిమిషంలో ఉన్నాడు, లాస్ట్ మూమెంట్లో ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు, ఇక వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతన్ని కిందకి దించి అతన్ని సమీపంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అప్పటికే విషమించడంతో చికిత్స పొందుతూ అభినవ్ శుక్రవారం రాత్రి కన్నుమూశాడు. చనిపోయే ముందు అభినవ్ అపార్ట్మెంట్ పార్కింగ్లో ఉన్న ఒక కారు మీద ఐ లవ్ యూ అని రాసినట్లుగా మనకు సమాచారం వస్తుంది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు, వాళ్ళు పర్సనల్ పని మీద వెళ్ళారు. మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చేసరికి కొడుకు విగతజీవిగా మారటంతో నిజంగా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తున్నారు. అంటే అసలు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి కొడుకు ఈ విధంగా ప్రేమ వ్యవహారం, క్షణికావేశంలో అతను తీసుకున్నటువంటి నిర్ణయం, ఇంకా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇంకా షాకులను ఉండిపోయారు, అసలు ఏమీ తెలియదంట వాళ్ళకి. కన్న కొడుకు ఈ విధంగా తనువు చాలించడంతో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని రోధిస్తూ ఉన్నారు. మృతుడి తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలం కావటం వల్లే ఈ అఘాత్యానికి పాల్పడ్డారు, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా, అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు, ఇంత ఆవేశంలో ఎందుకు ఈ విధంగా తను అనుకున్నాడు, అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లా ఫ్రెండ్స్ని పిలుస్తున్నారు. అతను ఎవరికైతే వీడియో కాల్ చేశాడో ఆ అమ్మాయిని కూడా విచారిస్తూ ఉన్నారు. కానీ తల్లిదండ్రులకు మాత్రం కోలుకోలేనటువంటి ఒక శోకంలో ముంచెత్తి వెళ్ళిపోయాడు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఎన్నో ఘటనలు. ప్రేమించిన అమ్మాయి కాదు అన్నదని చెప్పి తల్లిదండ్రులని ఇట్లా మధ్యలోనే వదిలేసి క్షణికావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అతనికి ఎంత మంచి భవిష్యత్తు, ఐటీఐ ఉన్నాడు, ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నాడు మహీంద్రా కార్ షోరూంలో. తర్వాత ఒక మంచి ఉద్యోగం వస్తుంది అతను చదివిన చదువుకి. తర్వాత అందమైన జీవితం ముందుంది. కానీ ఇదే ఒక బలహీనమైనటువంటి క్షణమా ఈ విధంగా నిర్ణయాలు తీసుకొని కనిపించినటువంటి తల్లిదండ్రులు పూర్తిగా అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. తన జీవితం బాగుండాలని చెప్పి వాళ్ళు నిరంతరం ఎంత కష్టపడుతూ ఉండుంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంటికి వచ్చి చూసేసరికి ఈ విధంగా జరిగిందని తెలిసేసరికి గుండెలు బాదుకుంటూ రోధించడం అనేది వాళ్ళ వంతైంది. చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.